ఎరుపు రక్తం తోడైంది. ఉప్పున సముద్రం కెరటాలు ఎవడు ఆపలేడు. వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కూడా సముద్రంలో కొట్టుకెళ్ళిపోతారు వైసీపీ నాయకులు. ఈ సత్యబాబు 15 సంవత్సరాలు పెట్టి మనల్ని వెళ్తాడు. ఏ రోజున కనబడ్డా? ఈ రోజు నాగార్జున కూడా తిరిగిద్దండ్రు. ఎప్పుడైనా సత్యబాబు వచ్చారా? ఈ రోజు నాగార్జున ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి కష్టం తెలుసుకుంటున్నారు. అదే నాయకుడి తత్వం. అలాగనే నువ్వు సంవత్సరం కోసం వచ్చి చుట్టం చూపు చూసి ఇక్కడ రౌడీ నాయకులు ఎట్టి దౌర్జన్యాలు చేసి ఈ రోజు చేస్తున్నారు. అలాగే మా అగ్రహారంలో 1 ఎకరా భూమి దౌర్జన్యం చేశారు. నా మీద 3 కేసులు పెట్టారు పోలీసులు. నా మీద అవును సార్ 3 ఎఫ్ఐఆర్లు పెట్టారు. ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ నాకు లామోదైందంటే సార్ మీకు ఎన్నున్నా పర్లేదు, మాలాంటి వాళ్ళు తట్టుకోలేవు. నేను సామాన్య కుటుంబం నుంచి పేదవాడిని. నా తల్లిదండ్రులు బాగా కష్టపడి ఒక పూట తిండుండి ఒక పూట తినలేక బతికాము మేము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు మీరు గౌరవించినందుకు నా శిరస్సు ఉంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే సార్ కొన్ని విషయాలు చెప్పాలి. రిక్వెస్ట్ 2 విషయాలు. నువ్వు 2 వాటర్ కావాలి. వాటర్ హలో. ఈరోజు రోజా చెప్తుంది ఒక సినీ యాక్టర్ అయ్యి సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు నువ్వు తీసుకో బాగుపడు. కానీ ఎదటోళ్ళు మట్టుగా చిన్న చూపు చూస్తే నీకు తాడ తీస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొడాలని గడ్డం బేస్తే నువ్వు పెద్ద రౌడీ గుడివాడు కావచ్చు, రాష్ట్రానికి కాదు నీకు కూడా దగ్గర పడ్డది. అలాగే సజ్జల రామకృష్ణ, అలాగే చాలా మంది ఉన్నారు. అనిల్ యాదవ్, బోరిగొడ్డ అనిల్ అయితే అసలు ఆయన మాట్లాడినప్పుడు ఈడే కవర్ చేయకూడదు అసలు. అంటే అలాంటి మాట్లాడతాడు. నేను చంపేస్తున్నావు పేకలు తీసేస్తాను అంటే అలాంటి వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తాడు చెప్పాలి. ఎవరు ప్రోత్సహిస్తాడు? ఎవరు ఈరోజు రౌడీలు ఎవరు ప్రోత్సహిస్తాడు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రౌడీలు పెంచాడు తప్ప అభివృద్ధి లేదు, ఎక్కడా లేదు. చూసుకోండి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా. ఈ రోజు టీచర్లు కూడా జీతాలు అడుక్కుంటున్నారు. అంగన్వాడీ టీచర్లు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. నా ఎస్టీ, నా బీసీ,